ఎక్కువగా పేరెంట్స్‌కి వచ్చే డౌట్ ఏంటి అంటే, మా మా పిల్లల ఫేస్ మీద తెల్ల మచ్చల్లాగా వస్తున్నాయండి. అదేమన్నా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు. సో, ఎందుకొస్తాయి తెల్ల మచ్చలు అనంటే, ఒకటి దాన్ని పిటీరియాసిస్ ఆల్బా అని అంటామనమాట. అంటే ఏంటి? దాన్నే మనము అటోపిక్ డెర్మటైటిస్ అంటాము, ఎగ్జిమా అంటాము. అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే, డ్రై స్కిన్ వల్ల అలా వచ్చే ఛాన్స్ అనేది చాలా వరకు అదే రీజన్ ఉంటుందనమాట. సో, దాన్ని ఎలా మనం అవాయిడ్ చేసుకోవాలి అనంటే బెస్ట్ థింగ్ సింపుల్ సోప్ ఫ్రీ క్లెన్జింగ్ లోషన్ యూజ్ చేసుకోండి. బికాజ్ సోప్ అనేది కొంచెం హార్ష్‌గా ఉండొచ్చు కాబట్టి పిల్లల ఫేస్ మీద సోప్ ఫ్రీ క్లెన్జింగ్ లోషన్స్ యూజ్ చేసుకొని మీరు గనక ప్రాపర్‌గా మాయిశ్చరైజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది రాదనమాట. ఇంకా సెకండ్ కామన్ థింగ్ ఏంటి అనంటే బికాజ్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ అంటే వైటమిన్ డి కానీ, ఈ కానీ, బి12 కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్ లైక్ కాల్షియం మినరల్ డెఫిషియన్సీస్ లైక్ కాల్షియం, ఐరన్ ఇలాంటి డెఫిషియన్సీస్‌లో కూడా తెల్ల మచ్చలనేది రావచ్చు. సో, ఇది పెద్దగా కంగారు పడే విషయం అయితే కాదు. పిల్లలకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకటేంటంటే మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇది నార్మల్‌గా వచ్చిన డ్రై స్కిన్ వల్ల వచ్చిన తెల్ల మచ్చలా? లేకపోతే విటిలిగోనా? విటిలిగో అంటే మనం బొల్లి అని అంటాం గదా! దాంట్లో ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అది జరగొచ్చనమాట. సో, మీరు ఈ డౌట్ ఒక్కటి క్లారిటీగా మీ డాక్టర్‌ని అడిగి తెలుసుకుంటే ఇంకా నార్మల్‌గా వచ్చే తెల్ల మచ్చలకి మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.